హైదరాబాద్ నాంపల్లి ఫర్నిచర్ షాపులో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ఇద్దరు చిన్నారులు భవనం లోపలే చిక్కుకున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెబుతున్నారు. అలాగే వారిద్దరితో పాటు నలుగురు పెద్దవారు కూడా లోపలే చిక్కుకున్నట్టుగా చెప్తున్నారు స్థానికులు. సెల్లార్లో ఫర్నిచర్ చాలా ఎక్కువగా ఉండడంతో మంటలు ఆర్పేందుకు చాలా ఇబ్బందిగా మారింది. దాంతో రోబో ఫైర్ మిషన్ ను అక్కడికి రప్పించారు. రోబో ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటికే 8 ఫైర్ ఇంజన్లు సైతం చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లి ఫర్నిచర్ షాపులో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ఇద్దరు చిన్నారులు అలాగే నలుగురు పెద్దవారు కూడా భవనం లోపల చిక్కుకున్నట్టుగా చెప్తున్నారు స్థానికులు. సెల్లార్లో ఫర్నిచర్ ఎక్కువగా ఉండటంతో మంటలు ఆర్పేందుకు చాలా ఇబ్బందిగా మారింది. దాంతో రోబో ఫైర్ మిషన్ ను అక్కడికి రప్పించారు. రోబో ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటికే 8 ఫైర్ ఇంజన్లు సైతం అక్కడికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఎవరైనా భవనంపైకి వెళ్లారా అనే అంశానికి సంబంధించి కూడా అక్కడ తనిఖీలు చేపట్టారు. భవనం లోపల ఇద్దరు చిన్నారులు నలుగురు పెద్దవారు కూడా ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సెల్లార్ నిండా పూర్తిగా ఫర్నిచర్ నిండిపోయి ఉండడంతో సహాయక చర్యలకు అక్కడ తీవ్ర ఆటంకం నెలకొంది. పూర్తిగా 4 అంతస్తులకు కూడా మంటలు వ్యాపించాయి. 8 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకుని ప్రస్తుతం మంటలు నార్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయా? పరిస్థితి ఏంటి అక్కడ? ప్రస్తుతం అయితే ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ ఘటన 1 గంటల 15 నిమిషాలు చోటు చేసుకుంది. ఇంకా అంటే ఈ ఇన్సిడెంట్ జరిగి కూడా 4 గంటలు అవుతున్నా కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. సో ప్రస్తుతం అయితే కార్నర్లో ఇంకా మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి కాబట్టి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఫైర్ సిబ్బంది లోనికి వెళ్ళి మంటలు అదుపులోకి తీసుకొస్తా ఉన్నారు. సో ప్రస్తుతం ఘటనా స్థలం వద్ద 8 ఫైర్ ఇంజన్లు ఉన్నాయి. అలాగే రోబోటిక్ సంబంధించిన ఫైర్ మిషన్ కూడా ఉంది. సో మనం చూడొచ్చు ఈ బచ్చా ఫర్నిచర్ షాప్ సంబంధించి కూడా స్కై ల్యాడర్ ఫైర్ ఇంజన్ కూడా లోనికి వెళ్ళారు టీం అంతా కూడా. సో అటువైపున ఉన్న బిల్డింగ్ సంబంధించిన అద్దాలను బ్రేక్ చేసి 2 టీంలు కూడా లోనికి వెళ్తా ఉన్నారు. ఎందుకంటే పొగలంతా కూడా సెల్లార్ నుంచి 4 అంతస్తుల వైపు వ్యాపిస్తూ ఉంది కాబట్టి లోన్ ఎవరైనా ఉంటే వారి ప్రాణాలు కాపాడుకునేందులో భాగంగా వారు ఏమైనా భవనం పైకి పరిగెత్తారా? ప్రస్తుతం అయితే అక్కడ కూడా పరిశీలిస్తూ ఉన్నారు టీం అందరు కూడా. ఫర్నిచర్ అగ్ని ప్రమాద ఘటనా స్థలానికి స్కై ల్యాడర్ ఫైర్ ఇంజన్ చేరుకుంది. స్కై ల్యాడర్ ఫైర్ మిషన్ ద్వారా 4వ అంతస్తు అద్దాలు బ్రేక్ చేసి లోనికి వెళ్లేందుకు సిబ్బంది ప్రయత్నం చేశారు. సో లెఫ్ట్ వైపు ఉన్న భవనంలోనికి మాత్రం ప్రస్తుతం అయితే టీమ్స్ వెళ్ళాయి. భవనం 4 అంతస్తుల మేర అలుముకుని దట్టమైన పొగ. ఈ ప్రాణాలు కాపాడేందుకు కూడా ఎవరైనా భవనం పైకి వెళ్లారనేది మాత్రం అనుమానాస్పదంగా ఉంది కాబట్టి 5వ అంతస్తుల నుండి లోనికి మాత్రం ఫైర్ సిబ్బంది డిజాస్టర్ సంబంధించిన టీమ్స్ కూడా లోనికి వెళ్ళాయి. సెల్లార్లో ఫర్నిచర్ ఉండడం వల్ల చాలా కష్టతరంగా మారింది రెస్క్యూ ఆపరేషన్ అనేది. ఫైర్ సిబ్బంది ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నారు. కార్నర్లో ఇంకా మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి. దట్టమైన పొగలు కూడా ఇంకా వ్యాపిస్తూ ఉన్నాయి. మొదట సెల్లార్లో ఉన్న పొగలంతా కూడా మంటలు వ్యాపించడం ద్వారా మొదటి అంతస్తు ఆ పైన 4వ అంతస్తు నుంచి కూడా పొగలు వ్యాపిస్తూ ఉన్నాయి. సో మంటలు సెల్లార్ నుండి 4వ అంతస్తుల వైపు కూడా వ్యాపించాయి కాబట్టి లోన ఫర్నిచర్ ఉంది కాబట్టి వాటికి సంబంధించి కూడా మంటలు అదుపు తీసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఫైర్ సిబ్బంది డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ అయితే లోనే వెళ్ళాయి. ఇక
ఇక్కడైతే స్థానికులు మాట్లాడుతున్నారు అంటే వీరు కొంతమంది బాధిత కుటుంబాలు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మేము పని చేసుకొని బ్రతుకుతా ఉన్నాం, ఇక్కడ మా ఇద్దరు పిల్లలు కూడా భవనం లోపలే ఉన్నారు, వాళ్ళ ఆచూకీ ఇంకా లభించలేదు, దయచేసి వారిని కాపాడంటుంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కూడా ఉంది. సో ప్రస్తుతం అయితే ఇంకా ఫర్నిచర్ షాప్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. చుట్టుపక్కల వ్యాపించిన దట్టమైన పొగలు, అలాగే భవనం లోను నుండి ఇంకా పొగలు వ్యాపిస్తూ ఉన్నాయి కాబట్టి మంటలు అక్కడక్కడ కార్నర్లో ఉన్నాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేసేందుకు కూడా ఫైర్ సిబ్బంది మాత్రం లోనికి వెళ్ళారు. మొత్తంగా 6 ఉన్నట్లుగా తెలుస్తుంది, 4 పెద్దవారు, 2 చిన్నారులు కూడా. నాంపల్లి చిరాగ్ గల్లీది రైల్వే స్టేషన్ సమీపంలోనే ఉంటుంది. ఇందులో బచ్చా ఫర్నిచర్ షాప్ ఇది. ఈ సెల్లార్లో గోడౌన్ ఉంది. ఈ గోడౌన్ కూడా అందులో మొత్తంగా ఫర్నిచర్ డంప్ చేయడం వల్లనే అగ్ని ప్రమాదం సంభవించింది. మొదట మంటలు వ్యాపించాయి, ఆ తర్వాత ఈ మంటలంతా కూడా 4వ అంతస్తు వ్యాపించాయి. సో నలువైపుల నుండి కూడా బ్రిగేడ్ నేతృత్వంలో ఫైర్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 4వ అంతస్తు భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఫర్నిచర్ షాపు మంటలు అంటుకోవడం వల్లనే పెద్ద ఎత్తున కూడా ఈ మంటలన్నీ కూడా భవనం వైపు వ్యాపించాయి. చెక్క ఫర్నిచర్ ఉండడం, అలాగే థర్మాకోల్ షీట్స్ కావచ్చు, సోఫాస్, బెడ్స్ సంబంధించిన ఏవైతే కాటన్ సంబంధించిన పదార్థాలు అంటే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఉండడం వల్లనే మంటలు వేగంగా వ్యాపించినట్టుగా తెలుస్తుంది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది మాత్రం ఘటనా స్థలానికి చేరుకున్నారు. మనం లోనికి ఎంటర్ అయ్యాం. బచ్చా ఫర్నిచర్ షాప్ సంబంధించిన సెల్లార్ వద్ద ఉన్నాం. ఈ సెల్లార్లో ఇంకా దట్టమైన పొగలు వ్యాపిస్తూనే ఉన్నాయి. సెల్లార్ నుండి మొదటి అంతస్తు, 2వ అంతస్తు, అలాగే 4వ అంతస్తు వరకు కూడా ఇంకా దట్టమైన పొగలు వ్యాపిస్తున్నాయి కాబట్టి ఫైర్ టీం అయితే లోనికి వెళ్ళారు. ఎక్కడెక్కడైతే కార్నర్లో మంటలు వ్యాపిస్తూ ఉన్నాయో వాటన్నిటిని కూడా కంట్రోల్ చేసేందుకు సుమారు గడిచిన 4 గంటల నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఇంకా మంటలు కార్నర్లో అదుపులోకి రాలేదు, అలాగే దట్టమైన పొగలు కూడా ఇంకా కంట్రోల్లోకి రాలేదు. సో ప్రస్తుతం మంటలు అదుపు చేస్తే, పొగలు అదుపులోకి వస్తే మాత్రం లోనికి టీం వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే లోన ఎంతమంది చిక్కుకున్నారనేది తెలిసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మొదట ఇరుకైన గల్లీ ఉంది, ఇది ఎగ్జిట్ ఎంట్రీ ఒకటే ఉండడం వల్ల ఫైర్ ఇంజన్లు లోనికి వెళ్లేందుకు కదలికలు కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది ఎదురైంది. ఇంకా కూడా శ్రమిస్తూనే ఉన్నారు ఫైర్ సిబ్బంది అందరూ కూడా మంటలు ఆర్పేందుకు, పొగలు ఆర్పేందుకు, పొగలు కూడా కంట్రోల్ చేసేందుకు. సో అగ్నిమాపకం జరిగిన ప్రమాదం సమయంలో 2 చిన్నారులు, 4 పెద్దవారు ఉన్నట్లుగా స్థానికులు చెప్తున్నారు. అలాగే వారి బాధిత కుటుంబాలు కూడా వచ్చి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు ఆచూకీ పైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ఫైర్ సిబ్బంది, పోలీసులు మాత్రం గడిచిన 4 గంటల నుంచి వారు శ్రమిస్తూ ఉన్నారు. భవనం చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వారిని కూడా పోలీసులు ఖాళీ చేయించి ఇక్కడ నుంచి పంపించి వేశారు. ఈ ఘటనతో నాంపల్లి ప్రాంతంలో, అంటే ఇది చిరాగ్ గల్లీ, అలాగే నాంపల్లి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉంటుంది, మెట్రో స్టేషన్ సమీపంలో బ్యాక్ సైడ్ కాబట్టి ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరం గడపకుండా ట్రాఫిక్ డైవర్సెస్ ఉన్నాయి. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చేందుకు కూడా మరికొంత సమయం పట్టే అవకాశం కూడా ఉంది. ఆ మంటలు అదుపులోకి వస్తే పొగలు కూడా అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం అయితే బాధిత కుటుంబం పోలీసుతో వాగ్వాదాన్ని దిగుతా ఉన్నారు. తమ వారి ఆచూకీ తెలపాలంటూ కూడా వారు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, కానీ ఎలాంటి స్పష్టత లేదు, ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో వారు మాత్రం ఇంకా పోలీసులతో వాగ్వాదం దిగుతున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మొత్తంగా 6 ఉన్నారా లేదంటే ఇంకెంతమంది ఉన్నారు లోన తెలియాల్సి ఉంది. సో మా వారి ఆచూకీ తెలపాలంటూ కూడా బాధిత కుటుంబం లోనికి వచ్చారు. ప్రస్తుతం అయితే పోలీసులతో వాగ్వాదం దిగుతున్నారు, ఎందుకంటే తమ వారి ఆచూకీ తెలపాలని. ప్రస్తుతం అయితే బ్రిగేడ్ నేతృత్వంలో ఫైర్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇంకా మంటలు అదుపులోకి రాలేదు, అలాగే పొగలు కూడా అదుపులోకి రాలేదు. చాలా సమయం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఫర్నిచర్ షాప్లో పక్కన మరొక ఖాళీ ప్రదేశం ఉంది. ఆ ఖాళీ ప్రదేశం ద్వారా స్కై లాడర్ టీం కూడా 5వ అంతస్తు నుంచి లోనికి వెళ్లారు ఫైర్ సిబ్బంది. సో ప్రస్తుతం అయితే ఫర్నిచర్ గోదాంలో చిక్కుకున్న వారు ఎక్కడున్నారు, తర్వాత వారి యొక్క ఆచూకీ ఏంటి, వీరు బీహార్ చెందిన వారు ఉన్నారు, అలాగే స్థానికంగా మరికొంతమంది ఈ ఫర్నిచర్ షాప్లో పని చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఎంతమంది ఉన్నారు ఫర్నిచర్ షాప్లో, అలాగే భవనం సెల్లార్లో ఎంతమంది ఉన్నారు, తర్వాత ఇన్సిడెంట్ జరిగినప్పుడు వీరంతా ఎటువైపు పరిగెత్తారు, ఎంతమంది ఉన్నారు, ఎటువైపు వెళ్ళారు, ఇవన్నీ కూడా వివరాలు సేకరిస్తూ ఉన్నారు. ఆ టీం అయితే ప్రస్తుతం పోలీస్ టీం పనిలో నిమగ్నమయ్యారు. అలాగే ఫైర్ సిబ్బంది మాత్రం ఇంకా మంటలను పొగలు కూడా అదుపులో తీసుకొచ్చే పనిలో ఉన్నారు. సో ఈ ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగలు వ్యాపించాయి. దట్టమైన పొగలు అలుముకోవడం వల్ల కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొంచెం కష్టతరంగా మారుతుంది. ఎందుకంటే సిలిండర్ మాస్క్ ద్వారా ఫైర్ సిబ్బంది లోనికి అయితే వెళ్లారు. ప్రస్తుతం అయితే మంటలను కార్నర్లు ఎక్కడైతే వ్యాపించాయో వాటిని కంట్రోల్ చేసేందుకు, అలాగే పొగలు కంట్రోల్ చేసేందుకు అయితే ఇంకా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. సో వాస్తవాన్ని పరిశీలిస్తే ఈ భవనం సెల్లార్తో పాటుగా 4 అంతస్తులు ఉంది. మరి సెల్లార్లో ఇది డంప్ చేయడానికి అనుమతులు ఉన్నాయా లేవా, అధికారులు కూడా వారికి సంబంధించి ఎంక్వైరీ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే సెల్లార్లో ఎంత మేర
ఫర్నిచర్ డంప్ చేసి ఉన్నారు. తర్వాత అసలు వాస్తవానికి ఈ భవనంలో షాప్తో పాటు సెల్లార్లో ఏ విధంగా ఫర్నిచర్ అంతా కూడా డంప్ చేసి దీన్ని గోడౌన్గా వాడుకుంటారు అనేక అనుమానాలు ఉన్నాయి. కాబట్టి సో పర్మిషన్ లేకుండా ఈ సెల్లార్ నడుస్తున్నట్లుగా తెలుస్తుంది, గోడౌన్ నడుస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈరోజు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. భారీ అగ్ని ప్రమాదం, నగరం ఉలిక్కిపడేలా ఇన్సిడెంట్. ఇందులో 6 చిక్కుకోవడం, 2 చిన్నారులు, 4 పెద్దవారు ఉండడం. వారి ఆచూకీ కూడా ఇంకా తెలియరాలేదు. వారి వివరాలు కూడా ఇంకా స్పష్టత లేదు. వారు ఎక్కడున్నారు, ఎటువైపు పరిగెత్తారనేది కూడా స్పష్టత రావాల్సింది. సో ఇంకొక అరగంట పైగా రెస్క్యూ ఆపరేషన్, ఇటు ఫైర్ సిబ్బంది అయితే రెస్క్యూ ఆపరేషన్లో దాదాపు అరగంట పాటు ఇంకా కొనసాగే అవకాశం కూడా ఉంది. కాబట్టి మరి దట్టమైన పొగలు వ్యాపిస్తూ ఉన్నాయి. లోనికి వెళ్లేందుకు కష్టతరంగా ఉంటుంది. అలాగే మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి. లోన కార్నర్ సంబంధించిన ఫోమ్ ప్రస్తుతం అయితే ఫైర్ సిబ్బంది ఫోమ్ స్ప్రే చేస్తూ ఉన్నారు. ఫోమ్ ఫైర్ ద్వారా ప్రస్తుతం అయితే మంటల్ని అలాగే దట్టమైన పొగలను అయితే అదుపు చేసేందుకైతే తీవ్రంగా